అందరికీ నమస్కారం. నా పేరు దండలక్ష్మి, సోషల్ మీడియా తెలంగాణ. ప్రతి ఒక్క రోజున కూడా పేదవాళ్ళని పట్టించుకోలేని ఒక ప్రభుత్వము ప్రజలు కుప్పకూలిపోతున్నారు. తినలేని పరిస్థితుల్లో బతుకుతున్నారు పేదవాళ్ళు. ఎవరో అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌసెస్ 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కట్టుకున్న వాళ్ళకి రెంట్లు వస్తాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. రేషన్ కార్డు లేక ఆధార్ కార్డుల మీద ప్రాబ్లమ్స్ అవుతా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఏ కాడికి వాళ్ళ ఫోకస్ అంతా ప్యాకేజీ మీదే పడుతుంది. ఆ ప్యాకేజీ తీసుకొని ఎన్ని రోజులు వాళ్ళు బతుకుతారు, ఎన్ని రోజులు వాళ్ళు ఉంటారు? పేదవాళ్ళని పట్టించుకోలేని ఒక ప్రభుత్వము ఎందుకు వచ్చిందో తెలియదు, దేనికి వచ్చిందో తెలియదు, ఎందుకు గెలిచాడో తెలియదు, ఎందుకున్నాడో తెలియదు, ఎందుకు బతుకుతున్నాడో తెలియదు, ఎందుకు బతికి ప్రజల్ని పట్టించుకోలేని ఒక నాయకుడు, ఒక ప్రపంచాన్నే కుప్పకూల్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలతోటి ఉంటే ఈ రోజున ఒక పేరు అనేది ఒక పార్టీకి, ఒక ప్రభుత్వానికి వస్తుండే. ఆ ప్రభుత్వమే ప్రజల్ని కుప్పకూలి కొట్టిస్తే ఆ కుప్పే ఆ ప్రభుత్వానికి కూలిపోతుంది. ఆ ప్రజలు కుప్ప బయటికి తేలుతుంది. ఏ పార్టీ అయితే, ఏ ప్రభుత్వం అయితే ప్రజల్ని మోసం చేశారో ఆ మోసంలో ఇరుక్కొని ఒక ప్రజల్ని మోసం చేస్తూ పోతుంటే ఆ ప్రభుత్వము ఉండదు, ఉంచనియ్యరు, ఉన్నా ఊరుకోరు. ఎంత ఆస్తులు సంపాదించుకున్నా, ఎన్ని అంతస్తుల మీద అంతస్తులను కట్టుకున్నా ప్రభుత్వము, ఎన్ని ప్యాకేజీలు తీసుకొని నీ గుప్పిట్లో పెట్టుకున్నా, నీ ఇంట్లో నీ సంసారాన్ని నిలబెట్టుకున్నా, నీ పిల్లలు, నీ అల్లుళ్ళు, నీ కొడుకులు, నీ మనవళ్ళు, మనవరాలతో కూడా నీ ప్యాకేజీ అనేది కుప్పకూలిపోతుంది. ఏ ప్రజలు, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోరు. ఇంత ప్రజల్ని, వేల మంది ప్రజల్ని నువ్వు మోసం చేసి ఆ మోసంలో నువ్వు ఇరుక్కొని నీకు ఎంతమంది అయితే గవర్నమెంట్ సపోర్ట్గా ఉందో, పేదవాళ్ళ ఇంటిని కూలగొట్టిస్తున్నావో, కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్ని సంపాదించుకున్న ఇటు కూడా రోడ్లకి అని చెప్పి అక్కడ కూడా లంచాల మీద ప్యాకేజీ పట్టించుకొని ఆ ప్యాకేజీ మీద బతుకుతున్న ఒక ప్రభుత్వము కుప్పకూలిపోతుంది. ప్రతి ఒక్క ప్రజలు కోరుకునే కోరికలు, చెప్పే మాటలు కూడా వింటే కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోతుంది. ప్రతి ఒక్క ప్రజలు చెప్తున్నారు, ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇంత మోసాల మీద ఒక ప్రభుత్వం ఇరుక్కుందంటే, ఇంత పేదవాళ్ళ బతుకుల్ని పట్టించుకోవటం లేదంటే నువ్వు మొగాడివా, ఆడదానివా, ఆడవాళ్ళకి ఆడపిల్లవా, మగవాళ్ళకి మగపిల్లాడివా, నీ భార్యకి నువ్వు భార్యవా, నీ భార్యకి నువ్వు భర్తవా?
గమనించుకో పాస్ట్. పేదవాళ్ళు మాట్లాడే మాటలను వింటే, నీ నోటి మాట బయటకు వస్తే నువ్వు కుప్పకూలిపోతావు. నువ్వు, నీ కుటుంబం, నీ ఫ్యామిలీ మొత్తం కూడా. ఇంతమంది ఫ్యామిలీని రోడ్డు పాలు చేసి నువ్వు రేవంత్ రెడ్డి గారు, ఒక రేవంత్ రెడ్డి గారు అయ్యుండి, ఒక సీఎం అయ్యుండి ఇంతమంది పేదవాళ్ళ బతుకుల్ని నువ్వు నాశనం చేశావు. కాబట్టి ప్రజలు మాట్లాడే మాటలు వింటుంటే ప్రతి ఒక్క సోషల్ మీడియా వాళ్ళకు కూడా గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తాడని ఎవరు కూడా అనుకోలేదు. అనుకోకుండానే మమ్మల్ని అందరినీ పట్టించుకొని మాకు నిలబడతాడు అని నమ్మకాని మీద ఓటేసి ఒక రేవంత్ రెడ్డి గారిని గెలిపిస్తే, ఇలాంటి తప్పులు ఉండి ఇలాంటి దొంగల్లాగా బతుకుతూ అలాంటి ప్రభుత్వం ఇవాళ బయటికి వచ్చిందంటే ఆ ప్రభుత్వమే కుప్పకూలిపోతుందని ప్రజలు చెప్తున్నారు. అట్లాగానే గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు ప్రజల్ని, మున్సిపాల్ పట్టించుకోవటం లేదు ప్రజల్ని. ఏ కాడికి మున్సిపాలల్లో ఉండేవాళ్ళు కూడా గుప్పిడి దాచుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. ఎక్కడ ఇల్లు ఓన్ హౌజులను కూడా కూలగొట్టిస్తున్నారు. ఇలాంటి తప్పు చేసిన మున్సిపాల్ కూడా కరెక్ట్ లేదు. ఒక న్యాయానికి నిలబడతారు గవర్నమెంట్ అనుకుంటే, అలాంటి న్యాయానికి కూడా నిలబడలేని ఒక గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ ప్రజలకి సంతోషంగా ప్రజల్ని పట్టించుకునే గవర్నమెంట్ పెట్టమంటుంది ప్రజలు. అట్లాగనే ప్రభుత్వం కూడా కొత్త గవర్నమెంట్ పెడితే కొత్త డ్యూటీలు, జీతాలు అనేది, వాళ్ళ జాబులు అనేది వస్తాయి. ఇలాంటి దొంగలుగా ప్యాకేజీల మీద ఎగబడే మున్సిపాల్ కానీ గవర్నమెంట్ కానీ కోర్టులో కూడా ఇలాంటి తప్పులు రావద్దని ప్రజలు కోరుకుంటున్నారు. పోలీస్ ఆఫీసర్లకు కూడా మంచిగా ఎదగాలని కోరుకుంటున్నారు. రోడ్ల మీద బళ్ళు ఆపొద్దని కోరుకుంటున్నారు ప్రజలు. ఎవరైతే మీకు డౌట్ వచ్చిందో వాళ్ళని పక్కకు జరిపి పెట్టండి. తీసుకుంటే తీసుకోండి, తింటే తినండి. కానీ తినలేని పరిస్థితుల్లో ఉండ పేదవాళ్ళు బైకుల మీద పోతున్నారు, కారుల మీద పోతున్నారు, కష్టపడుతున్నారు, 10 రూపాయలు సంపాదించుకున్నారు. ఆ ఉండ పైసలు కూడా కుప్పకూలిపోతున్నాయి. తినలేని పరిస్థితుల్లో కూడా ఇల్లు కట్టుకోలేక, ఇల్లు కొనుక్కోలేక, ఆ రెంటులు కట్టలేక, ఆ బతుకులు బతకలేక, వాళ్ళ సమస్యలు అనేది బయటికి తీయలేక, వాళ్ళు పడే కష్టాలని బయటికి చెప్పలేక, ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉంటుంది, ప్రతి ఒక్క ప్రజలకు ఉంటుంది. ఎక్కడ ఎప్పుడైనా సరే మాట్లాడే విధానాన్ని, మనం గౌరవించే గౌరవాన్ని మన కడుపులో పెట్టుకొని మనం కాపాడుకోవాలి ప్రజల్ని. అలాంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటుంది ప్రజలు. ఇలాంటి ప్రభుత్వం అనేది తప్పు చేస్తే ఆ తప్పులోనే కుప్పకూలిపోతారు. మాకు మంచిగా చెయ్యకపోతే, ఎక్కడైతే ఏ ఇంటినైతే కూలగొట్టించారో ఆ ఇంటిని కూడా కట్టించకపోతే ఆయన మీదే మేము ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఎంతమంది ఇళ్ళు కూలగొట్టించాడో అంతమంది కూడా మేము తన మీద కోర్టు కేసు వేసి ఆయన మీద మళ్ళా బయటికి రావద్దని కోరుకోవాలి అని చెప్తున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రజలు మీరు పట్టించుకోకపోతే, కనపడక, వినపడక, తెలియక, తెలుసుకోక ఎక్కడో ఉండి ఒక రాజ్యం నాకుందని ఆ రాజ్యంలో నువ్వు బతుకుతున్నావు, ఆ రాజ్యంలో నువ్వు ఉంటున్నావు, ఆ రాజ్యంలో నీ కడుపు నింపుకుంటున్నావు, అదే రాజ్యంలో నీ ఫ్యామిలీని నడిపించుకుంటున్నావు, అదే రాజ్యంలో
దొంగ రాజ్యాన్ని బయటకు తీస్తున్నావు, మంచి రాజ్యాన్ని కిందకి తీసేస్తున్నావు. ఇప్పుడు బతికేది కొత్త రాజ్యం, కొత్త ప్రభుత్వం, కొత్త ప్రజలు, కొత్త ఫ్యామిలీ, కొత్త గవర్నమెంట్, కొత్త మున్సిపాలు, కొత్త పోలీస్ ఆఫీసర్లు, కొత్త పోలీస్ స్టేషన్లు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కొత్త కోర్టులు కూడా రావటానికి లాయర్స్ గారు కూడా సిద్ధంగా రెడీ అయి ఉంటున్నారు. వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో కూడా ప్రతి ఒక్కరికి తెలిసిపోతున్నాయి. మాట్లాడే మాటల విధానాన్ని మనం పాటించాలి. భారతీయ జనతా పార్టీ ముందుకు అడిగేసింది, కదిలిచ్చింది, కదిలిస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రాజ్యానికి సాధించేది కూడా భారతీయ జనతా పార్టీ ఒక్కటే. ప్రతి ఒక్క ప్రజలు, ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీకి సెలెక్ట్ కొడుతున్నారు, మంచి పేరు తీసుకొస్తున్నారు. ఆయనకి భార్య ఉందా లేదో, పిల్లలున్నారో లేదో, ఆ ఫోకస్ అంతా పేదవాళ్ళ బతుకుల పిల్లలు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి పిల్లలయ్యారు. మన భారతీయ జనతా పార్టీకి ప్రతి ఒక్క ప్రజల ప్రభుత్వం కూడా పిల్లలయ్యారు. పిల్లలకు పిల్లలయ్యారు, ఆ పిల్లలకు పిల్లలయ్యారు. ఆ ప్రభుత్వమే ప్రజల్ని పట్టించుకొని ముందుకు అడుగేసి ఆ అడుగుని కాపాడుకుంటూ నిలబెడుతూ ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషిస్తూ ఎక్కడ ఏది జరిగినా కూడా బయటికి తీస్తున్నారు. అలాంటి ప్రభుత్వాలు రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఇమ్మీడియట్లుగా పట్టించుకొని ఇలాంటి లెక్కలు, తప్పులు మళ్ళా రానియకుండా కూడా ఎక్కడైతే ఏ మున్సిపాలిటీలో తప్పులు చేశారో ఆ లెక్కలు కూడా బయటికి తీస్తే వాళ్ళ జాబులు కూడా లేకుండా చేయాలని కోరుకుంటున్నారు ప్రజలు. చాలా తప్పులు చేస్తున్నారు. రోడ్లు ఊడవరు, మోరీలు తీయరు, ఎక్కడ ఏది జరిగినా కూడా పట్టించుకోరు. కరెంటు బిల్లులు టూ మచ్గా పెంచారు. ఒక్క 50 రూపాయలుంటే 100 రూపాయలు వేస్తున్నారు. 200 ఉంటే 600 వేస్తున్నారు. 600 ఉంటే 1000 రూపాయలు వేస్తున్నారు. ఇలాంటి బిల్లులు పెంచుకోమని గవర్నమెంట్ చెప్పిందా? కరెంట్ ఆఫీస్ వాళ్ళు చెప్పారా? అట్లాగానే ఇంటి పన్ను పెంచారు. అట్లాగానే వాటర్ బిల్లు వాళ్ళకి నమస్కరించాలి. ఎంతమంది పేదవాళ్ళని, నల్ల వాటర్ వాళ్ళని మెచ్చుకొని సెలెక్ట్ కొట్టాలి. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎక్కడైతే ఏ బిల్లులు అయితే రాకుండా ఉంటాయో వాళ్ళ బిల్లులు ఎంతవరకు నార్మల్ ఉందో అంతవరకే, ఒక్క రూపాయి తీసుకోవటం లేదు ఏ ఇంటికి వచ్చి కూడా. నాకు అది నచ్చింది. ఓన్లీ వాటర్ ట్యాంక్కి వాళ్ళకి సెలెక్ట్ కొట్టండి. ఏ బిల్లుల్లో కూడా ఎక్కువ లేదు. నాకు అది నచ్చింది వాస్తవంగా. ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని రోజుల నుంచి ప్రతి ఒక్క పేదవాళ్ళ బిల్లులు తీసుకోవటం లేదు. వాళ్ళది ఎంతవరకు ఉందో అంతవరకే కట్ చేస్తున్నారు. అంత మంచిగా ఒక వాటర్ ట్యాంకీ వాళ్ళకి, నల్ల వాటర్ ట్యాంకీ వాళ్ళకే మొక్కుకోవాలి, దండాలు పెట్టాలి, నమస్కరించాలి. అలాంటి వాళ్ళలాగా గవర్నమెంట్ ఉండాలి, మున్సిపాల్ ఉండాలి, కరెంటు బిల్లు ఉండాలి, పోలీస్ ఆఫీసర్లు ఉండాలి, ప్రభుత్వం ఉండాలి, ప్రజలు ఉండాలి. అందరూ ఉంటేనే అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఉండట్టే లెక్క. ఆ లెక్కని పాటించి ఆ తప్పులు కింద పెట్టేసి ప్రతి ఒక్క ప్రజలకు లైఫ్ ఇవ్వండి. ఆ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నిలబడాలని నేను కోరుకుంటూ, రోడ్డులు వేయక, రోడ్డులు లేక సంవత్సరం దగ్గర 10 నెలలు అవుతుంది. ఏం చేస్తున్నాడు ఆయన? ఏ రోడ్లన్నా తీసి కొత్త రోడ్లు వేస్తున్నాడా? పాత రోడ్లే ఉంటున్నాయి. ఇంతవరకు ఒక రోడ్డు
ఇలాంటి ఓట్లేసి గెలిపించి బతికిచ్చి తప్పు చేశాము. ప్రతి ఒక్క ప్రజలు కూడా తప్పు చేశారని చెప్తున్నారు. ఇలాంటి తప్పులు మళ్ళా ఏ ప్రభుత్వానికి రాకుండా మంచి పేరు మంచి స్థాయికి ఎదిగేలాగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దండలక్ష్మి సోషల్ మీడియా తెలంగాణ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.